హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో నా చేతిలో ఉందేంటో చూస్తున్నారు కదా, దీన్ని వాక్కాయ అంటారు అనమాట తెలుగులో. రిచ్ ఇన్ విటమిన్ సి. సో ఇవాళ ఈ వాక్కాయతో పప్పు ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం మనము. ఫస్ట్ ఇలా సీడ్స్ తీసేసుకోవాలన్నమాట. వాష్ చేసుకొని హాఫ్ కట్ చేసుకుంటే లోపల చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి, అవి తీసేసుకోవాలి మనం. సో ఈ పప్పు చేయడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ కూడా చూసేద్దాం. ఫస్ట్ అయితే వాక్కాయలు ఉండాల్సిందే కంపల్సరీ. అండ్ నేను చాలా కొంచెమే చేసుకున్నాను. సో ఒక టీ గ్లాస్ కందిపప్పు అనేది నేను వాష్ చేసి వేసుకున్నాను అనమాట. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 గ్రీన్ చిల్లీ, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చింతపండు గుజ్జు తీసుకున్నాను. ఇవన్నీ ఒక ప్రెషర్ కుక్కర్లో వేసేసి మనం పెట్టుకోవాలి. సో మనకు అలాగే పసుపు, ఇంగువ, తాలింపు దినుసులు, ఆయిల్ కావాలి. అలాగే కరివేపాకు, వెల్లుల్లిపాయ ఇవన్నీ కావాలి తాలింపు వేసుకోవడానికి. అలాగే మనకి కల్లుప్పు కానీ సాల్ట్ కానీ మీ చాయిస్. అండ్ కారం కూడా కావాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్లోకి నేను దీనికి సరిపడా పసుపు, అలాగే వాటర్, ఈ కందిపప్పుకి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ వేసేసాను. ఒకసారి కలిపేసి మనం మూత అనేది పెట్టేద్దామన్నమాట. సో దీన్నే, ఈ వాక్కాయనే ఇంగ్లీష్లో కరోండా అంటారు. మనం కిల్లులు వీటిల్లో చెర్రీస్ తింటాం కదండి, అవి దేనితోనే కాదు ఈ కాయలతోనే తయారవుతాయి అన్నమాట. అండ్ ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. సి విటమిన్కి ఒక బెస్ట్ చాయిస్ అన్నమాట. ఇదే ప్రెషర్ కుక్కర్లో మనం కారం కూడా వేసుకుంటున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయండి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి అన్నమాట. మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఇది కుక్ చేసుకోండి. ఇదే కాదు, ఏ ఫుడ్ అయినా సరే మ్యాక్సిమం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో చేసుకునేటట్టు చూడండి. 3 విజిల్స్ రావాలన్నమాట మనకి. ఇలా 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం విజిల్ కొంచెం పైకి అనుకొని లూజ్ ఇచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి. ముందే ఓపెన్ చేయకండి, చాలా డేంజరస్. కుక్కర్ పగిలిందంటే. సో ఇప్పుడు తీసేసిన తర్వాత దీనిలో కొంచెం గల్లుప్పు వేసేసుకున్నాను. గల్లుప్పు వేసుకొని పప్పు మెదుపుకుంటున్నాను అనమాట. మెదుపుకున్నాక దీనికి తాలింపు పెట్టేటప్పుడు ఏదైనా ఒక స్టీల్ గిన్నె అలా ఉంచేసుకోండి మీరు. తాలింపులు కానీ తిరగమూత అంటారనమాట. అంటే తాలింపు వేయగానే దాని మీద మూత పెట్టేయాలి ఫస్ట్ థింగ్. అప్పుడు ఆ టేస్ట్ అనేది పప్పుకు బాగా పడుతుంది. సో నేను తాలింపు దినుసులన్నీ ఒక చిన్న గిన్నెలోకి తీసుకున్నాను. అలాగే ఇంకో గిన్నెలో ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను అనమాట. సో తాలింపు వేసేసుకొని ఫస్ట్ వెల్లుల్లిపాయ, ఇంగువ, అలాగే తాలింపు దినుసులన్నీ వేసేసుకున్నాను. ఇవి కొంచెం వేగుతుండగానే కరివేపాకు వేసేసుకొని కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత ఈ స్టీల్ గిన్నెతో పాటు పప్పులో వేసేస్తున్నాను అనమాట. వేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. సో మీరు కేర్ఫుల్గా పెట్టండి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత నెయ్యి వేసుకొని అన్నంలో తింటే చాలా బాగుంటుంది.